హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ జీకే ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్ జనవరి 2026 ఏ పదవుల్లో ఎవరున్నారో అనేది చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే జస్టిస్ సూర్యకాంత్ గారు నియామకమయ్యారు. ఈయనకంటే ముందు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండేవారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదొరాయ్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతికి ఎవరుంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. సిపి రాధాకృష్ణ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ, లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి లోక్సభ నాయకుడు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఈయన 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈయనతో పాటు ఇంకా ఇద్దరు ఉంటారు ఎలక్షన్ కమిషనర్లు, సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె సంజయ్ మూర్తి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, 23వ లా కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరి, రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ సొనాలి మిశ్రా, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వి రామసుబ్రమణియన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ్ కిషోర్ రాహత్కర్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పూరి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కాసెస్ శ్రీ హన్సరాజ్ గంగారాంజీ ఆహిర్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంతర్ సింగ్ ఆర్య, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, విజిలెన్స్ కమిషనర్లు ఏఎస్ రాజీవ్, శ్రీ అరవింద్ కుమార్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ సిఎస్సి రాజ్ కుమార్ గోయల్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్ డాక్టర్ వినీత్ జోషి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సిఇఓ భువనేష్ కుమార్, ప్రసార్ భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది, ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ ప్రసూన్ జోషి, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిఇఓ శ్రీ రాజేంద్ర సింగ్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆర్ మాధవన్ ఫిల్మ్ యాక్టర్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ఆర్ ముకుందన్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటే, 7వ పే కమిషన్ చైర్పర్సన్ అశోక్ కుమార్ మాథూర్, 8వ వేతన సంఘం చైర్పర్సన్ రంజన్ ప్రకాష్ దేశాయ్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎన్కే సింగ్ ఉండేవారు. ఆయన కంటే ముందు 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా వైవి రెడ్డి ఉండేవారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ శ్రీనివాస్ ఇంజేటి, అలాగే ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ సుభాషిన్ చౌదరి, బిఎస్సి ఎండి అండ్ సిఇఓ సుందరరామన్ రామమూర్తి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు 4 ఉంటారు, టి రవిశంకర్, శిరీష్ చంద్ర ముర్ము, స్వామినాథన్ జానకిరామన్, పూనం గుప్తా. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ హెడ్స్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ పై త్రివిధ దళాల అధిపతులకు హెడ్గా జనరల్ అనిల్ చౌహాన్ ఉంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ దేకా,
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఈయన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీకి హెడ్గా ఉంటూ బిఎస్ఎఫ్కి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ప్రవీణ్ కుమార్ గారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చీఫ్ రాకేష్ అగర్వాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ పరాగ్ జైన్, జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చీఫ్ ఎన్ఎస్జీ చీఫ్ బి శ్రీనివాసన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రవీర్ రంజన్, సశస్త్ర సీమాబల్ బోర్డ్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ సంజయ్ సింఘాల్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చైర్మన్ కేవి సాజీ, ఎల్ఐసి చైర్మన్ ఆర్ దొరైస్వామి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ శివసుబ్రమణియన్ రామన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ చైర్మన్ అజయ్ సేత్, భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ ప్రెసిడెంట్ అనంత్ గోయంకా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్, వైస్ చైర్పర్సన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్, ప్రెసిడెంట్ నిర్మల్ కుమార్ మిండా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితాబ్ చౌదరి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ వివేక్ చతుర్వేది, యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్, ఐబీపీఎస్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, నీతి ఆయోగ్ ఆర్థిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి గారు ఉంటారు, ప్రస్తుతం నరేంద్ర మోడీ. దీనిని 2015లో ఏర్పాటు చేశారు. దీనికి వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ బేరీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మోహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ వివేక్ బాసిన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ జైసా, డిప్యూటీ చైర్మన్గా ఇమ్రాన్ ఖవాజా, సిఇఓగా సంజయ్ గుప్తా ఉన్నారు. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఐసీసీ క్రిస్టి కోవెంట్రీ, ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఐఓఏ చైర్మన్ పిటి ఉషా, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మేఘనా అహ్లావత్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ చైర్మన్ తయ్యబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్. లోక్పాల్ చైర్పర్సన్గా అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ ప్రస్తుత లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డీజీసీఐగా రాజీవ్ సింగ్ రఘువంశీ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.